నమస్తే అందరికి. మరి కువైట్ లో కొత్త కానూన్ అయితే రావడం జరిగింది. అందరికి తెలిసిన విషయమే. ఖాదిం నుంచి షూన్ మారడానికి అంటే జూలై 14 నుంచి సెప్టెంబర్ 12వ తారీఖు దాకా ఈ యొక్క ఖాదిం నుంచి షూన్ ఆర్టికల్ 20 నుంచి ఆర్టికల్ 18 వరకు 18 కంపెనీకి మార్చుకోవచ్చు అనమాట. మరి మన తెలుగు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరీ ముఖ్యంగా ఎవరైతే కంపెనీలో చేస్తారో ఖాదిం అక్కమ్మలతో వారందరూ కూడా ఆ కంపెనీని మీరు అడగండి అనమాట. అంటే మేము ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాం కదా, మా అక్కమ్మ మార్చుకోండి, బయట చెకింగ్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి మీరు వాళ్ళని అడగండి అనమాట. వాళ్ళైతే కంపెనీలో మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఏంటంటే బయట ఎవరైతే చేసుకుంటారో ఇన్నాళ్ళు ఖాదిం వీసా వాళ్ళు మీరు తనాలు అడుగుతుంటే వాళ్ళు మనీ డిమాండ్ చేస్తారనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఒక వ్యాపారం అయిపోద్ది. ఇప్పుడు ఇది ఒక బిజినెస్ అయిపోద్ది అనమాట. ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక వ్యాపారం అయిపోతుంది. అందుకని మన తెలుగు వారు ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు దయచేసి. ఒకవేళ మీ కువైట్ వాళ్ళకే ఏదైనా కంపెనీలు ఉన్నాయనుకోండి, దాంట్లోనే మార్చుకోమని చెప్పండి. మీకు కంపెనీలు ఉంటే మార్చుకోండి బాబా. మరి తనాదులకి డబ్బులు కట్టి మళ్ళీ బయటికి వెళ్ళి మన అక్కమ్మ కొట్టించుకోవాలనుకుంటే చాలా ఖర్చు అయిపోతుంది. సో అందుకనే మీరు ఒకవేళ ఆగే కంపెనీలు ఉంటే వాళ్ళకి అమౌంట్ కొట్టి మీరు షూన్లోకి మారండి. ఇంకా బయట షూన్ అక్కమ్మ కొడతామని చెప్పి చాలా చాలా మోసాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కూడా. మన తెలుగు అందరూ కూడా కొంచెం మెలకువగా ఉండండి. ఎవరి దగ్గర మోసపోవద్దు. డబ్బు చాలా విలువైంది. కువైట్ డబ్బు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా కువైట్ డబ్బు అనేది చాలా వాల్యూ అనమాట, కరెన్సీ రేట్ అనేది. ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఖాదిం వీసా మొత్తం మరి కువైట్కి రావాలనుకున్నారో వద్ద కొద్ది రోజులు ఆగండి. బయట ఇక్కడ చెకింగ్లు ఎక్కువ ఉన్నాయి. అలాగే కువైట్లో మంగావ్లో ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత బాగా కువైట్ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది అనమాట. ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లు ఖాళీ అయిపోతున్నాయి, బిజినెస్లు లేవు, వ్యాపారాలు డల్ అయిపోయినాయి. సో ప్రజెంట్ అయితే కువైట్ పరిస్థితి అయితే బాగాలేదు, డల్గా ఉంది. ఇంకా మన తెలుగువారు ఈ టైంలో మోసపోవద్దు. మరి ఈ విషయాల్లో, ఈ కానూన్ విషయంలో, ఖాదిం నుంచి షూన్కి వెళ్ళే విషయంలో ఎవరిని తెలిసిన వాళ్ళని, బాగా సీనియర్లు అయిన వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీరు అక్కమ్మలు కొట్టించుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మోసపోవద్దు దయచేసి. మన తెలుగువారు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలని కోరుకునే మీ అజయ్. థ్యాంక్ యూ.